ఇవ్వట్ల, అందుకే వాళ్ళు బయటకు పారిపోతున్నారు. అసలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎలాంటి సంబంధాలు ఉంటే బాగుంటుంది అంటారు? మీరు చెప్పిన ఈ అట్రాక్షన్కి, లవ్కి, లస్ట్కి, ఇప్పుడు ఉన్నటువంటి దీనికి అసలు భార్యాభర్తల మధ్య అనుబంధం అంటే ఏం డెఫినేషన్ ఇస్తారు? ఇక్కడ ఎలా ఉంటుందంటే సంజయ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి లవ్ మారిపోతుంది, ఆ కెమెరా దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకొక లవ్లోకి వెళ్ళిపోతుంటారు. అంటే ఇక్కడ మనిషికి మధ్య చాలా డిఫరెన్సెస్ వచ్చేస్తాయి. ఇక్కడ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అనేది డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. ఓకే, అంటే ఇక్కడ ఒక పెళ్ళి అనేది ఇద్దరు మనుషులకి కాదు, 2 కుటుంబాల కలయికే మ్యారేజ్. ఓకే, అంటే అందులో 10 మంది ఉండొచ్చు, ఇందులో 10 మంది ఉండొచ్చు. ఒక 20 మందిని వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ఆ అవకాశం ఇప్పుడు పిల్లలకి ఇస్తున్నామా అంటే లేదు. ఎందుకు లేదు అంటే ఒక ఫంక్షన్ జరిగిందంటే పిల్లల్ని మనం పంపించాం, అమ్మో నాన్న ఎవరో ఒకళ్ళు వెళ్ళొచ్చేస్తారు, అరే నువ్వు టీవీ చూసుకోరా లేకపోతే సెల్ ఫోన్ చూసుకోరా. ఈ ఫంక్షన్స్ అని ఎందుకు పెట్టారు? పిల్లలకి తెలియడం కోసం. మన బంధువులు ఎవరు, ఏంటి, ఏం చేస్తున్నారు, ఒక ఫంక్షన్ ఎలా జరుగుతుంది, ఆ ఫంక్షన్ జరిగినప్పుడు అందరు హ్యాపీగా ఉంటారు, ప్లస్ మన వంశం ఏంటి అని తెలియడం కోసం ఈ ఫంక్షన్స్ పెట్టారు. ఏదో అంటే పండగలు కూడా అంతే, ఏదో దేవుడి గురించో వాటి గురించి అనేది కాదు. ఓకే, ఎలా ఉంటుంది మధ్య కొంచెం పెరగడం కోసం, ప్లస్ మన ఫ్యామిలీ ఏంటి అని తెలియడం కోసం పెట్టారు. కానీ ఇప్పుడు ఎవరికి తెలుస్తుంది? మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఒక అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల పేర్లు అడగండి, ఎవరికి చెప్పట్లా, ఆ వేలోకి వెళ్ళిపోతున్నాం. అప్పుడు ఎలా తెలుస్తుంది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా? పూర్వం ఎలా ఉండేదంటే ఒక మ్యారేజ్ సెట్ అయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరు బాగున్నారంటే వాళ్ళ దగ్గరికి అమ్మాయిని పంపించేవారు, అబ్బాయిని కూడా పంపించేవారు. అంటే పెళ్లికి ముందే వీళ్ళకి ఒక ఐడియా వస్తుంది, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా ఉంటారు అని తెలుస్తుంది అని చెప్పేసి పెళ్లికి ముందే పంపించేశారు. సెట్ అయింది అనగానే పంపించేవారు. కానీ ఇప్పుడు అది లేదు, వెంటనే జాబ్లోకి వెళ్ళిపోతున్నారు, పెళ్లి చేసేస్తున్నారు, పంపించేస్తున్నారు, చిన్న విషయాలకే డివోర్స్కి వెళ్ళిపోతున్నారు. అంటే కోట్లు పెట్టి ఖర్చు పెడుతున్నారు, మ్యారేజ్ అంగరంగ వైభవంగా చేస్తున్నారు, ఓ 3 నెలల్లో డివోర్స్ వెళ్ళిపోతుంది. అందుకే అంట ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ అని తీస్తున్నారు కదా, అది చాలా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే 3-4 రోజులను అర్థం చేసుకోకుండా అక్కడికే వెళ్ళిపోతుంది, లక్షల్లో అయిపోతుంది. సో అలా అంటే ఇక్కడ ఒకటి మ్యారేజ్ తర్వాత ఒక లవ్ చేస్తున్న ఒక వ్యక్తిని అని అనుకున్నప్పుడు మంచైనా చెడైనా మనం రిసీవ్ చేసుకోగలగాలి. ఓకే, ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి చెడు 2 ఉంటాయి, ఒక మంచి ఉండదు, ఒక చెడే ఉండదు. ఒకటి మనం ఏం చేస్తామంటే ఆ మంచినే తీసుకుంటాం. ప్లస్ అమ్మాయికి పెళ్లి చేశాక ఏం చెప్తారంటే నీకు అంతా బాగుంటుంది, అంతా మంచిగా జరుగుతుంది, అందరూ బాగా చూసుకుంటారు అనే చెప్తాం. కానీ అక్కడ నెగిటివ్స్ ఏంటనేది చెప్పం. బట్ తల్లిదండ్రులు అది చెప్పాలి. ఒక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి, బురద వస్తుంది, ఆ బురదలోంచి వెళ్ళాం కదా. స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు స్లో అయ్యి వెళ్తాం కదా. అరే అక్కడ నాన్న స్లో వెళ్తున్నావు, బురద వచ్చినప్పుడు పక్క నుంచి వెళ్తున్నావు. అలాగే నీ కుటుంబంలోకి వెళ్ళిన తర్వాత అందరూ డిఫరెంట్గానే ఉంటారు. ఇక్కడ ఈ డిఫరెన్సెస్ తెలియాలి అంటే మనం చిన్నప్పుడు పేరెంట్స్, ఫ్యామిలీస్ కంపల్సరీ బంధువుల ఇళ్ళకి పిల్లల్ని పంపించాలి. ఎందుకు అంటే తల్లిదండ్రులు వెళ్ళకూడదు, ఇక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా బిహేవ్ చేశారని పిల్లలకు తెలుస్తుంది. అప్పుడు ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఎదురవుతారు. ఇక్కడనేది కదా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, జాబ్స్లో వెళ్ళినప్పుడు కానివ్వండి, అలాంటి వాళ్ళు ఎదురైతే ఎలా వాళ్ళతో అడ్జస్ట్ అవ్వాలి, ఎలా వాళ్ళతో మాట్లాడితే బాగుంటుందని తెలిసిపోతుంది. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలు చాలా తెలివిగా ఉంటారు, ప్రతిదీ బాగా నేర్చుకుంటారు. కానీ అది మనం ఇవ్వట్లేదు. ఇప్పుడు సెల్ ఫోన్ ఇస్తున్నాం, బంధువుల బదులు సెల్ ఫోన్ ఇస్తున్నాం, ఏదైనా నేర్చుకోవడానికి సెల్ ఫోన్ ఇస్తున్నాం, ప్రతి దానికి సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నాం. ఇంకా అక్కడ వాళ్ళు ఏం నేర్చుకుంటారు? సో కాబట్టి ఆ అడ్జస్ట్మెంట్ అనేది ఉండటం లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒక అమ్మాయిని కూడా ప్యాంపరింగ్ చేసేస్తున్నాం. ప్యాంపరింగ్ అంటే నేను అనుకున్నదే కరెక్టు, నేను చేసేదే కరెక్టు. అక్కడ ఆ అబ్బాయి అలాగే ఉంటున్నాడు. ప్లస్ ఇద్దరి మధ్యన అసలు అండర్స్టాండింగ్ ఏది? ఓకే, అసలు మనీ పరంగా, ప్లస్ కమ్యూనికేషన్ ఏది? ఎంతసేపు తను ఏం చేసిందో మళ్ళీ అమ్మకి వెళ్ళిపోతుంది, వీడేం చేశాడు వాళ్ళ అమ్మకి వెళ్ళిపోతుంది. పూర్వం ఎలా ఉండేదంటే మీరు పడండి, మీరు నేర్చుకోండి, మీరు తెలుసుకోండి, మీకు ఏదైనా సమస్య వస్తే మీరు పరిష్కరించుకోండి. ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నారు కదా, ఒక 25 years వచ్చేసినాయి అంటే వాళ్ళు జాబ్ చేస్తున్నారంటే ఆ జాబ్లో సమస్యలు రావా? వస్తాయిగా. ఆ సమస్యను మీరు పరిష్కరించుకుంటున్నారుగా. సో కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు ఒకరికి ఒక సమస్య వచ్చింది, ఆ టైంలో కూల్ అయిపోవాలి. తర్వాత ఇప్పుడు కాసేపు కూర్చొని అరే నాది ఏదైనా తప్పు ఉంటే చెప్పు, నేను సరిదిద్దుకుంటాను. ఎందుకంటే ఇవి నాకు తెలిసి అనవసరపు విషయాలు.
అనవసరపు విషయాల కోసమే గొడవలు ఎక్కువ పెట్టుకుంటున్నారు. అందుకే అంట ఈ కెమెరా కన్ను కోర్టు మెట్ల దగ్గర పెడితే అర్థమవుతుంది అని. అంటే చిన్న చిన్న విషయాలు, నన్ను సినిమాకి తీసుకెళ్ళలేదు, లేకపోతే నేను చెప్పింది చేయలేదు, నాకు చీర కొనమంటే కొనలేదు, నాకు నగ కొనమంటే కొనలేదు, లేకపోతే వీడేమంటాడు మా అమ్మకి ఇష్టమైన కూర చేయమంటే నాకు చేయలేదు. ఇలా చిన్న విషయాలు. ఇంకొకటి చాలా సిల్లీగా అనిపిస్తుంది, ఆ రోజు పువ్వులు తెమ్మంది ఆ అమ్మాయి, వీడు తీసుకురాలేదు, మర్చిపోయాడు, అంతే, నాకు వీడు అవసరం లేదని డివోర్స్కి వెళ్ళిపోయాను. ఇది ఎంత సిల్లీ థింక్. ఇవన్నీ ఆ టైంలో అది ఎమోషన్ లాగా అనిపించి ఎమోషన్స్ అడ్జస్ట్మెంట్ అనేది ఉండట్లేదు. అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండట్లేదు. బట్ ఇక్కడ అందుకే అంట పేరెంట్స్ అనేది అప్పుడప్పుడు వదిలేసేయాలి పిల్లల్ని. అటాచ్మెంట్ డిటాచ్మెంట్ ఉంటేనే వాళ్ళు నేర్చుకోగలుగుతారు.